భర్తతో కానీ భార్యతో కానీ సమస్య వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులతో కానీ సమస్య వచ్చినప్పుడు మరిచిపోతారు. అంటే దే లూజ్ దేర్ టెంపర్, దే లూజ్ దేర్ కంట్రోల్ మిస్ అవుతారు. వారి స్వాధీనంలో ఉండదు వారి నోరు, వారి స్వాధీనంలో ఉండదు వారి ఆలోచన, వారి స్వాధీనంలో ఉండదు వారి ప్రవర్తన. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. వీటిల్లో కొన్ని మచ్చుతులకలు ఏంటంటే, కొంతమంది టీవీలను బదులు కొట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్లేట్లని ఫ్లయింగ్ సాసర్ లాగా ఇసిరేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి, కొంతమంది కాస్ట్లీ ప్లేట్స్ ఉంటే వాటిని కింద పడేస్తే కానీ తృప్తి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఫ్రిడ్జులు పడగొట్టే వాళ్ళు ఉన్నారు. అమ్మా ఇంకేమన్నా ఉన్నాయి అమ్మా? ఫోన్లు ధనామని చూసిన కింద పగలగొట్టే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నీలో ఎంత దురాత్మ పని చేస్తుందో తెలియపరిచే పనులు. నార్మల్ సెన్స్తో ఉండేవాళ్ళు చేసే పనులు కాదు ఇవి. నార్మల్ సెన్స్తో ఉండేవాళ్ళు చేసే పనులు కాదు ఇవి. నువ్వు ఎంత కంట్రోల్ తప్పితేనో, నువ్వు ఎంత విచక్షణ కోల్పోతేనో, నువ్వు ఎంత దేవుని కంట్రోల్లో లేకపోతేనో ఇలాంటి పనులు చేస్తావు. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తావో, నోరు పారేసుకుంటావో, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు బూతులు మాట్లాడటం, కనీసం వాళ్ళు బూతులు మాట్లాడిన విషయం కూడా తెలియదు, వినేవాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళు రికార్డ్ చేయాలి, లేకపోతే నేను ఎప్పుడు మాట్లాడాను అనేస్తారు మళ్ళీ. సో రికార్డ్ చేయాలన్నమాట. సో నువ్వు ఎంత కంట్రోల్ తప్పినా నోటికి బూతులు మాట్లాడతావా? నువ్వు ఎంత కంట్రోల్ తప్పినా నోటికి ఇష్టానుసారంగా శాపవచనాలు మాట్లాడతావా? నువ్వు ఎంత కంట్రోల్ తప్పినా ఎలా పడితే అలా ఉంటావా? ఇక ప్రభు నీ పట్ల చేసిన కార్యం ఏంటి? ప్రభు నీ పట్ల చేసిన కార్యం ఏంటి? నీలో ఏం చూసి అవతల వ్యక్తి ప్రభుని తెలుసుకోవాలి?